సో ఇలా ఉంటుంది బ్లౌజ్తో పేరప్ చేసామంటే. నాకైతే చాలా నచ్చేసింది గైస్. ఈ పర్టికులర్ శారీ అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను, అస్సలు మిస్ చేసుకోకండి. గురించి నేను చెప్పనక్కర్లేదు, ఎవరికైనా కూడా చూడగానే నచ్చేస్తుంది, అంత బాగుంటుంది శారీ మాత్రం. బ్లౌజ్తో పేరప్ చేసామంటే స్టిచ్ చేయించుకొని నెక్స్ట్ లెవెల్. ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ ఇలా ఇచ్చేసారు కాబట్టి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఆపోజిట్ షేడ్లో వచ్చేసింది, కాంట్రాస్ట్లో చాలా బాగుంటుంది లుక్ అయితే. మనం డే టైం ఫంక్షన్స్కి అయినా నైట్ టైం ఫంక్షన్స్కి అయినా హ్యాపీగా డ్రేప్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ ఇందులో చాలా బాగా హైలైట్ అవుతుంది, నాకు మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ పేరప్ చేస్తే ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది కాంబినేషన్ అయితే. హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ మీషో హాల్ గైస్. ఇవాళ కొన్ని బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను. శారీస్ అన్ని కూడా చాలా ఫ్యాన్సీ వేర్లో ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ సీజన్కి అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ యంగ్ గర్ల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా హ్యాపీగా డ్రేప్ చేసుకోవచ్చు, అంత బాగుంటాయి. మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్లో తీసుకొచ్చాను, ఎవరికైనా కూడా ఈజీగా నచ్చేస్తాయి. ట్రస్ట్ మీ గైస్, ఇవాళ వీడియో మీరు చూసిన తర్వాత అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. సో వీరన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చింది అంటే మీరు అక్కడ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ శారీస్. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, అన్ని కూడా మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్లో వచ్చేస్తాయి. వన్ బై వన్ మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ శారీ, మంచి పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా చాలా ట్రెండింగ్ అవుతున్న కలర్ కాంబినేషన్. అండ్ ఎవరు వేసుకున్నా కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది గైస్. చాలా క్లాసీగా అండ్ డీసెంట్గా కూడా కనిపిస్తుంది, బికాజ్ మరీ హెవీగా అంటూ ఏమీ అనిపించదు. చాలా సింపుల్ శారీ. సో శారీకి బార్డర్ అయితే చక్కగా ఇలా ఇచ్చేస్తారు. ఇక్కడంతా జరీ వచ్చేసింది, మనకి కింద సపరేట్గా బార్డర్ లాగా హైలైట్ చేస్తారు. మిడిల్లో మొత్తం కూడా ఇలా మనకి సీక్వెన్స్తో బూటీస్ అయితే ఇచ్చేస్తారు. రెడ్ కలర్ మీద చూపిస్తారు, సో దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో శారీ మొత్తం అలాంటి బూటీస్తో హైలైట్ చేస్తారు. కలర్ కాంబినేషన్ అయితే ఆమ్రే టైప్లో వచ్చేస్తుంది, మనకి ఇలా పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. ఈ శారీకి పళ్ళు అయితే ఇంకా రన్నింగ్లోనే వచ్చేసి కింద సింపుల్గా టజిల్స్తో హైలైట్ చేస్తారు. శారీ అయితే నిజంగా చాలా బాగుంది, మంచి వెయిట్లెస్ శారీ, ఈజీగా ఉంటుంది డ్రేప్ చేసుకోవడానికి. మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్, ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో డ్రేప్ చేసుకుంటే చాలా స్లిమ్గా కూడా కనిపిస్తారు. లైక్ మనం ఎలా డ్రేప్ చేసుకుంటే అలానే ఉంటుంది ఫిట్టింగ్ అయితే. సో శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది గైస్. జస్ట్ అలా పెట్టుకోగానే ఎంత బాగా కనిపిస్తుంది కదా. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్లౌజ్ గైస్ మంచి కాంట్రాస్ట్ షేడ్లో ఇచ్చారు. లుక్ అట్ ద కలర్, మంచి బ్రైట్ రెడ్ కలర్ షేడ్లో ఉంటుంది గైస్. లైక్ నైట్ టైం ఫంక్షన్స్లో వేసుకున్న, డే టైం వేసుకున్న, ఎలాంటి ఫంక్షన్లో అయినా హ్యాపీగా డ్రేప్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది బ్లౌజ్తో పేరప్ చేసామంటే. చాలా సింపుల్ శారీ. ఎస్పెషల్లీ రీసెంట్లీ మ్యారీడ్ ఎవరైనా ఉన్నారంటే, లైక్ యంగ్ గర్ల్స్ కానీ, లైక్ ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కానీ, లేకపోతే ఫేర్వెల్స్కి ఇలా ఎవరైనా చూస్తున్నారంటే వీటన్నింటికి కూడా హ్యాపీగా డ్రేప్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకైతే చాలా నచ్చేసింది గైస్. ఈ పర్టికులర్ శారీ అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను, అస్సలు మిస్ చేసుకోకండి. శారీ మీద కూడా సేమ్ అలాగే బార్డర్ ఇచ్చేస్తారు అండ్ అక్కడక్కడ బూటీస్తో హైలైట్ చేస్తారు. ప్రాపర్ ఫిట్టింగ్తో ఫిట్ చేయించుకున్నామంటే లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా. అండ్ మన సెకండ్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ షేడ్ గురించి నేను చెప్పనక్కర్లేదు, ఎవరికైనా కూడా చూడగానే నచ్చేస్తుంది, అంత బాగుంటుంది శారీ మాత్రం. ఇది కూడా బార్డర్ అయితే సిమిలర్గానే ఉంటుంది, మనం ఫస్ట్ చూసిన స్టైల్లోనే వచ్చేసింది. మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ గైస్. దీని మీద వర్క్ డీటెయిలింగ్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది, లైక్ కొంచెం పార్టీస్కి అలాంటి వాటికి కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు. కలర్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది, చాలా నిండుగా ఉంటుంది షేడ్ అయితే. దానికి తగ్గట్టుగానే బార్డర్ కూడా హైలైట్ చేస్తారు. ఈ శారీ కూడా మనకి పళ్ళు అయితే రన్నింగ్లోనే వచ్చేసింది అండ్ సైడ్స్కి ఇలా టజిల్స్ ఇచ్చేస్తారు. సో ఇలా రన్నింగ్లో వచ్చేసింది అండ్ సైడ్స్లో టజిల్స్ ఇచ్చేస్తారు అండ్ ఇలాంటి డీటెయిలింగ్ వస్తుంది. మీరు ఇక్కడ క్లోజప్లో నోటీస్ చేయొచ్చు. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మీకు సింగిల్ లేయర్లో చూస్తే ఆ డీటెయిలింగ్ అర్థం అవ్వదు. సో ఇలా ఇచ్చేస్తారు. బేసిక్గా అదే సెల్ఫ్ కలర్తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఉంటుంది, అక్కడక్కడ సీక్వెన్స్తో హైలైట్ చేస్తారు. ఇంకా శారీ మొత్తం అలానే వచ్చేసింది. దీని మీదకి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లోనే ఇచ్చేస్తారు. మొత్తం రన్నింగ్ బ్లౌజే, కాకపోతే సపరేట్గా ఇస్తారనమాట. బ్లౌజ్ పీస్ మాత్రం ఇంకా రన్నింగ్లోనే వస్తుంది. ఇదే హెవీ వర్క్ డీటెయిలింగ్ వస్తుంది బ్లౌజ్ మీద కూడా అండ్ బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్ కొంచెం హైలైట్ అవ్వడం కోసం లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో శారీ డ్రేప్ చేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది. దాన్ని ఇంకా ఈ బ్లౌజ్తో పేరప్ చేసామంటే స్టిచ్ చేయించుకొని నెక్స్ట్ లెవెల్. ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగుంది.
సో ఇలా మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది, లోపల నా అవుట్ఫిట్ మీద చూసినారు కాబట్టి మీరు ఇక్కడ చూసారంటే ఎగ్జాక్ట్ ఈ షేడ్లో ఉంటుంది. శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత అయినా బ్లౌజ్ ఫిట్టింగ్ చేయించుకున్నాకైనా లుక్ మాత్రం చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండ్ అవుతున్న ఈ లయా శారీస్ అనమాట. ఇదైతే అజ్రక్ ప్రింట్లో వచ్చేస్తుంది, మనకి చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది శారీ. ఈ శారీకి ఏంటంటే ఎక్స్ట్రా రెడీ అవ్వడం ఏం అవసరం ఉండదు, జస్ట్ శారీ డ్రేప్ చేసుకుంటే చాలా నిండుగా కనిపిస్తుంది. అది అదే చాలా హెవీగా ఉంటుంది. మనం హెవీగా రెడీ అయిపోయామంటే ఇంకా చాలా హెవీగా కనిపిస్తుంది ఓవరాల్గా లుక్ అయితే. మనం మినిమల్గా రెడీ అయిపోయినా కూడా లుక్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా మల్టీ కలర్లో మనకు వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షైన్ అవుతాయి, ఇవన్నీ కూడా రియల్ మిరర్స్ వచ్చేస్తాయి. శారీ మీద మొత్తం కూడా అవే మిరర్స్ ఉంటాయి, దానివల్ల కొంచెం వెయిట్ అనిపిస్తుంది శారీ అయితే, మరీ వెయిట్లెస్ శారీలా కాకుండా. అండ్ శారీకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేస్తారనమాట మల్టీ కలర్లో. సేమ్ శారీలో ఏవైతే ఉన్నాయి కలర్స్ అదే కలర్స్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు. దీని మీద కూడా మనకి రియల్ మిరర్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ పళ్ళు అయితే ఇలా ఉంటుందన్నమాట, సేమ్ ఇంకా రన్నింగ్లోనే వచ్చేస్తుంది పళ్ళు అంతా కూడా. బట్ చాలా బాగుంటుంది శారీ అయితే, మల్టీ కలర్ శారీ అని చెప్పొచ్చు, బికాజ్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది అండ్ వేసుకోగానే చాలా కలర్ఫుల్ లుక్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి శారీ సింగిల్ పిన్లో అలా వేసుకున్నప్పుడు లుక్ చూడడానికి చాలా బాగుంటాయి. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. ఆ బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నామంటే లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇలా ఇచ్చేసారు కదా, ఈ బ్లౌజ్ని వేసుకున్నామంటే స్టిచ్ చేసి ఇలా ఉంటుంది కాంబినేషన్ అయితే. మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది కూడా ఆఫ్ అండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చేసింది, లైక్ కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే, చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ నిండుగా ఉంటుంది. నిండు కూడా కొంచెం బ్రైట్ షేడ్సే కదా, లైట్గా అలా ఏమీ అనిపించదు. ఇదేనా అంతే, మనం డే టైం ఫంక్షన్స్కైనా నైట్ టైం ఫంక్షన్స్కైనా హ్యాపీగా డ్రేప్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ ఇందులో చాలా బాగా హైలైట్ అవుతుంది, నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చేసింది. అండ్ దీనికి సైడ్లో ఇచ్చిన డీటెయిలింగ్ అంతా కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. చిన్నగా స్కాలప్ డీటెయిలింగ్ అయితే ఇస్తారు, దాని చుట్టూ ఇలా వర్క్ డీటెయిలింగ్ అయితే ఇస్తారు. మిడిల్లో అంతా ప్లెయిన్ లేకుండా అక్కడక్కడ బూటీస్తో హైలైట్ చేస్తారు. దీని మీదకి బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ షేడ్లో వచ్చేస్తుంది. సో ఇలా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు కదా, బేసిక్గా రెడ్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. దీనికి కూడా సేమ్ శారీకి ఇచ్చినట్లే బార్డర్ అయితే వచ్చేసింది, మిడిల్లో చిన్న చిన్న బూటీస్తో హైలైట్ చేస్తారు. ఇది కూడా మంచి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ గైస్, అండ్ ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ఈజీ టు డ్రేప్ అండ్ ఈజీ టు క్యారీ కూడా. సో ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తుంది, అంత బాగుంటుంది షేడ్ అయితే, మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ పేరప్ చేస్తే ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. అస్సలు మిస్ చేసుకోకండి, నిజంగా చాలా బాగున్నాయి. నేను డ్రేప్ చేసుకున్న క్లిప్స్ కూడా వీలైతే యాడ్ చేస్తాను చూడండి. అండ్ మన లాస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ స్కై బ్లూ షేడ్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ శారీ అనమాట. ఇది కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్లో వచ్చేస్తుంది. బట్ కలర్ కాంబినేషన్ ఇది చాలా డీసెంట్గా కనిపిస్తుంది, బికాజ్ మరీ బ్రైట్ షేడ్లో ఏమీ ఉండదు, రెండు కూడా కొంచెం డీసెంట్ షేడ్సే. బ్లూలో కూడా ఇది మరీ డార్క్ షేడ్ కాదు అండ్ గ్రీన్లో కూడా ఇది మరీ డార్క్ షేడ్ కాదు, కొంచెం బ్యాలెన్స్డ్ షేడ్లోనే వచ్చేస్తాయి రెండు కూడా. సో ఇలా దీని మీద మనకి ఇలాంటి డీటెయిలింగ్ ఇచ్చేస్తారు. అండ్ బార్డర్ లాగా అయితే సపరేట్గా ఏమి ఇవ్వరు, జస్ట్ ఇదే రన్నింగ్లోనే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ షైనీ ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తారనమాట. దీనికి సపరేట్గా బ్లౌజ్ పీస్ ఇచ్చేస్తారు, సేమ్ అదే వస్తుంది బట్ సపరేట్గా వస్తుంది అనమాట. ఇది 2 షేడ్స్లో ఉంది కదా, ఇందులో బ్లూ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు. బాగుంది షేడ్ కూడా, అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇది. ఈ శారీకి పళ్ళు కూడా మనకి రన్నింగ్లోనే వచ్చేసింది. శారీ డ్రేప్ చేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ షేడ్లో మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చేసారు కాబట్టి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఆపోజిట్ షేడ్లో వచ్చేసింది కాంట్రాస్ట్లో, చాలా బాగుంటుంది లుక్ అయితే. ప్లీట్స్ పెట్టి వేసుకున్నా లేదంటే ఇలా సింగిల్ పిన్లో క్యారీ చేసినా, ఇలా క్యారీ చేసినా లుక్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో గాయస్, వీడియో మొత్తం చూసారు కదా, ఇవాళ చూసిన బ్యూటిఫుల్ శారీస్ మీకు ఎలా అనిపించాయి నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాలిడేతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే లెన్స్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.